सव्यं पादं प्रसार्य श्रितदुरितहरं दक्षिणं कुञ्चयित्वा जानुन्याधाय सव्ये करमितरभुजं नागभोगे निधाय पश्चाद्बाहुद्वयेन प्रतिभटशमने धारयन् शङ्खचक्रे देवी भूषादिजुष्टो जनयतु जगतः శర్మవైకుంఠనాథః. మేఘం వలె నల్లని దేహకాంతులతో ప్రకాశిస్తూ సకల భూషణాలు ధరించిన వైకుంఠనారాయణుడు ఆదిశేష పర్యంకంపై శ్రీ భూనీలాదేవుల సహితంగా 4 చేతులతో ఆసీన భంగిమలో ఉంటాడు. కొలిచిన వారి సకల పాపాలను పోగొట్టే ఎడమకాలు చాచి కుడికాలు కాస్త వంచబడి ఉంటుంది. ఒక కుడి చేయి సర్పముపై, ఎడమ చేయి తన మోకాలుపై ఉంటాయి. మరొక కుడి చేయి చక్రము, ఎడమ చేయి శంఖము ధరించి ఇరువైపులా శ్రీ భూనీళాదేవతలతో కూడి అనుగ్రహిస్తున్న స్వామికి నమస్కారములు. ఇది ఆగమాలలో చెప్పబడ్డ శ్రీ వైకుంఠనారాయణుని ధ్యానం చేయవలసిన పద్ధతి. భక్తితో ఈ విధంగా ధ్యానించటం వల్ల శ్రీ భూనీలాదేవులతో కూడిన నారాయణుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది.